హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ మహాలక్ష్మి. లాస్ట్ క్లాస్‌లో మనం భగవద్గీత రాసింది ఎవరు? అసలు ఎవరు ఎవరికి చెప్పారు? అనేదైతే మనం తెలుసుకున్నాం కదా! ఫస్ట్ క్లాస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేనైతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తానండి. తప్పకుండా మీరు చూడొచ్చు. ఈరోజు మన సెకండ్ క్లాస్‌లో భగవద్గీత అసలుకి ఎక్కడ ఉంది? ఏ విధంగా పుస్తకంగా మారింది? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అనైతే మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు 18 అనే సంఖ్యకి చాలా విశిష్టత అయితే ఉంటుందండి. గమనించండి. సో, మనకి అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి. ఇతిహాసాలు 2 ఉన్నాయి. అయితే ఆ 2 ఇతిహాసాలు ఏమిటి అంటే ఒకటి రామాయణం, మరొకటి మహాభారతం. భగవద్గీత మహాభారతం అనే ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడిందనమాట. అయితే మనకి మహాభారతంలో మొత్తం 18 పర్వాలున్నాయి. అందులో భీష్మ పర్వం కూడా ఒకటి. సో, పద్ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు మహాభారతం అయితే ఉంది. అయితే మనకి ఇంకొక విశిష్టత ఏందంటే భగవద్గీతలో మనకి మొత్తం 18 అధ్యాయాలున్నాయి. అలాగే మహాభారతం యుద్ధం జరిగింది కూడా 18 రోజులే. చూడండి, మనకి అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా మహాభారతం యుద్ధం జరిగింది కూడా 18 రోజులు. అయితే యుద్ధంలో పాల్గొన్న సైన్యం కూడా మొత్తం 18 అక్షౌహిణీలు అనమాట. అయితే యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణీలు పాల్గొన్నాయి కదా! అయితే మనం ఒక అక్షౌహిణి అంటే ఏంటి అంటే, ఒక అక్షౌహిణి అంటే 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,610 గుర్రాలు, 1,09,350 సైనికులు అని అర్థం. అంటే ఒక అక్షౌహిణి అంటేనే ఇంత వచ్చిందనమాట క్యాలిక్యులేషన్. అంటే ఏంటి, 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,610 గుర్రాలు, 1,09,350 సైనికులు. అంటే ఈ విధంగా ఎంత సైన్యం యుద్ధంలో పాల్గొనిందో చూడండి. మనం చెప్పుకుంది కేవలం ఒక అక్షౌహిణి మాత్రమే. కానీ యుద్ధంలో పాల్గొనింది మాత్రం 18 అక్షౌహిణీలు. మనకొక డౌట్ అయితే వస్తుండొచ్చు కదా! శ్రీకృష్ణుడు దేవుడు కదా! ఆయన ఎందుకు యుద్ధం జరగడానికి ఎంకరేజ్ చేశారు అని. శ్రీకృష్ణుడైతే యుద్ధం ఏ విధంగానో ఎంకరేజ్ చేయలేదు. యుద్ధం జరగకముందు ఆయన ఫస్ట్ దుర్యోధన దగ్గరికైతే వెళ్లారనమాట. ఈ యుద్ధం జరిగితే చాలా నష్టమైతే జరిగిద్ది అన్నట్లుగా ఆయన దుర్యోధన దగ్గరికెళ్లి మాట్లాడారు. అయితే పాండవులు రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపదీదేవి అవమానానికి ప్రతీకంగానే ఈ కురుక్షేత్ర యుద్ధం అయితే జరిగింది. అయితే కృష్ణుడు దుర్యోధను దగ్గరికెళ్ళి ఈ విధంగా మాట్లాడతారు. ఏమని? యుద్ధం వద్దు, మీరు ఎలాగో రాజ్యమంతా తీసేసుకున్నారు కదా! పాండవులు 5గురు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు చొప్పున కనీసం ఒక 5 ఊర్లు ఇవ్వండి అనని అడుగుతాడు. అందుకు దుర్యోధనుడు ఏమంటాడు? నేను పాండవులకి కనీసం సూది నిలబడే అంత భూమిని కూడా ఇవ్వను అని చెప్తారు. సో, ఆ విధంగా కృష్ణుడిని కూడా అవమానిస్తారనమాట. అదేంటి కృష్ణుడిని అవమానించడం ఏంటి అని అంటారా? ఆ రోజుల్లో అప్పట్లో రాయబారిని ఏమి అనకూడదనమాట. అంటే అంత అంత గౌరవంగా చూసేవాళ్ళు. అయితే దుర్యోధనుడు ఏం చేశాడు? అతనికున్న అహంకారం వల్ల రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడిని బంధించమని సైన్యానికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? తన విశ్వరూపాన్ని దుర్యోధనుడికి చూపిస్తాడనమాట. అయితే దుర్యోధనుడికి అహంకారం వల్ల అతనికి శ్రీకృష్ణుడు కనిపించడనమాట. భగవంతుడుగా ఆయన కనిపించడు. అయితే యుద్ధం అయితే జరుగుతుంది కదా! మరైతే శ్రీకృష్ణుడు ఎవరి వైపు ఉంటారు అనేదైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శకుని ఏం చేస్తాడు? దుర్యోధనుడిని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపిస్తాడనమాట. ఎందుకు? ఒకవేళ కృష్ణుడు గనుక పాండవులు సైడ్ గనుక ఉంటే పాండవులే గెలుస్తారు. శ్రీకృష్ణుడు అటు ఉండకూడదు, మన సైడే ఉండాలి అని దుర్యోధనకి ఇష్టం ఉండదు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. అయినా సరే శకుని ఫోర్స్ చేయడం వల్ల వెళ్తాడనమాట. వెళ్ళి అడిగిరా అనని. అయితే దుర్యోధనుడి వెనకాలే తర్వాత అర్జునుడు కూడా వెళ్తాడనమాట కృష్ణుడి దగ్గరికి. అయితే దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తాడు? ఆ టయానికి దుర్యోధనుడు వచ్చే టైంకి కృష్ణుడు పడుకుంటాడనమాట. పడుకోవడం అంటే కృష్ణుడు యోగ నిద్రలో ఉంటాడనమాట. అరే, కృష్ణుడు కాళ్ళ దగ్గర నేనెందుకు కూర్చోవాలి అని చెప్పి వెళ్ళి కృష్ణుడు తలవైపు కూర్చుంటాడు. సరే కదా అని దుర్యోధనుడు కృష్ణుడు తలవైపు ఉన్నాడు కదా!
అయితే కృష్ణుడి కాళ్ళ వద్ద అర్జునుడు కూర్చుంటాడనమాట. జనరల్‌గా ఐస్ ఓపెన్ చేయంగాల్నే మనం ఏంటి మన కాళ్ళ వైపు చూస్తాం గదా! అయితే కృష్ణుడు కూడా కళ్ళు తెరిచిన వెంటనే ఫస్ట్ ఎదురు అర్జునుడే కనిపిస్తాడు. సో, కృష్ణుడు ఏమంటాడు, ముందుగా అర్జునుడినే మాట్లాడమని చెప్తాడనమాట. వెంటనే దుర్యోధనుడు లేదు లేదు నేను ముందుగా వచ్చాను కాబట్టి నేనే ముందుగా మాట్లాడతాను అంటాడు. కానీ కృష్ణుడు ఏమంటాడు, ముందు నేను కళ్ళు తెరిచిన వెంటనే చూసింది అర్జునుడిని కాబట్టి ముందుగా అర్జున్‌ని మాట్లాడమని చెప్పాను అని అంటాడు. సరే గదా! అని చెప్పి అర్జునుడు ఏం చేస్తాడు, ఈ విధంగా మాట్లాడతారు శ్రీకృష్ణుడితో ఏమని, "నువ్వు మా వైపు నిలబడాలి యుద్ధం జరిగేటప్పుడు" అనని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట. అయితే శ్రీకృష్ణుడు వెంటనే సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పటి వరకు దుర్యోధనుడు భయపడతాడనమాట. ఏమని అడుగుతాడు అర్జునుడు అన్నట్లు. సో, అర్జునుడు శ్రీకృష్ణుని యుద్ధంలో కౌరవుల తట్లే ఉండమని అడిగాడు కాబట్టి దుర్యోధనుడు వేరేదే అడుగుతాడు. ఏమని, యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణీలు పాల్గొంటే అందులో 13 అక్షౌహిణీలు మాకే కావాలి. మాకు ఎక్కువగా సైన్యం కావాలి అనని అడుగుతాడనమాట. అందుకు శ్రీకృష్ణుడు సరే అని అంటాడు. అయితే మీకు ముందుగానే చెప్పాను గదా! 18 అనే సంఖ్యకి విశిష్టత ఎక్కువగా ఉంటుంది అని. మరొకటి కూడా చెప్తాను. మన దేహంలో మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 పంచ ప్రాణాలు ఉన్నాయి. అంటే మొత్తం 15. అయితే మిగతా 3 ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. సో, టోటల్ 18 అయిపోయాయి. అసలు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనేదైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. అయితే ఈ 700 శ్లోకాలు శ్రీకృష్ణుడే చెప్పాడా అంటే కాదు. 700లో మొత్తం 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పాడు. 84 శ్లోకాలు అర్జునుడు చెప్పాడు. 41 శ్లోకాలు సంజయుడు చెప్తే, ఒకటి ధృతరాష్ట్రుడు చెప్తాడనమాట. అయితే ఉవాచ అని వస్తుంది. భగవాన్ ఉవాచ అంటే చెప్పడం. అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనని. సో, మొత్తం 700 శ్లోకాలు ఉంటే అందులో 574 శ్రీకృష్ణుడు చెప్పారు. 84 అర్జునుడు చెప్పాడు. 41 సంజయుడు చెప్పాడు. ఒకటి ఫస్ట్ మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్ర ఉవాచ అని వస్తుంది. ఫస్ట్‌ది ధృతరాష్ట్రుడు చెప్తాడనమాట. అయితే మనం ఏమనుకున్నాం 700 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పాం కదా! అయితే ఒక్కొక్క శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. సో, మొత్తం ఒక శ్లోకానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 32 అక్షరాలు ఉంటాయి. అంటే మనం ఏ విధంగా చదవాలి? 8 అక్షరాలకి కొంచెం బ్రేక్ ఇస్తూ చదవాలి. సో, మనకి ఉన్న శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కో పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం ఒక శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు భగవద్గీత ఎలా నేర్చుకోవాలి అంటే 3 రకాలుగా నేర్చుకోవచ్చనమాట. ఫస్ట్ ఏంటంటే 12వ అధ్యాయం అంటే భక్తి యోగం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో, ఫస్ట్ భక్తి యోగం నేర్చుకున్న తర్వాత 15వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు నేర్పిస్తారు. రెండవది ఏ విధంగా అంటే 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఫస్ట్ నేర్పించి దాని తర్వాత మిగిలింది నేర్పిస్తారనమాట. ఫస్ట్ నుంచి 11 వరకు. అయితే మూడవది ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ టు లాస్ట్. ఫస్ట్ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు నేర్చుకోవచ్చు. డౌట్ వచ్చి ఉండొచ్చు కదా! అరే ఎందుకు ఫస్టే 12వ అధ్యాయం నేర్చుకోవాలి, ఫస్ట్ నుంచే నేర్చుకోకూడదా అనంటే అలా అని కాదండి. ఫస్ట్ అధ్యాయం వచ్చేసి బాధతో స్టార్ట్ అవుతుంది. అందుకనని 12వ అధ్యాయం నుంచి అయితే స్టార్ట్ చేస్తారు కొంతమంది. సో, కృష్ణుడు అసలకి ఏ సందర్భంలో అర్జునుడికి భగవద్గీత చెప్పారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకాసేపట్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట శ్రీకృష్ణుడిని, "నన్ను కొంచెం ముందుకి తీసుకువెళ్ళవా" అని. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడు, కృష్ణుడు ఆయుధం పట్టడనమాట. ఆయన కేవలం రథసారథిగా ఉంటాను అని మాత్రమే అంటాడు. సో, అందుకు కూడా సరే అనని శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా వెళ్తారనమాట. అయితే అయితే అర్జునుడు అక్కడున్న వాళ్ళందరినీ చూసాడనమాట. అక్కడున్న యుద్ధం పాల్గొనే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? మొత్తం వాళ్ళ బంధువులే ఉన్నారు. సో, యుద్ధం ఏం బయట వాళ్ళతో, బయట రాజ్యాల రాజులతో ఏం చేయట్లేదు గదా! ఆయన యుద్ధం చేస్తుంది స్వయాన వాళ్ళ తాతగారైన భీష్మ పితామహులు, అలాగే వాళ్ళ అన్నలు దుర్యోధనుడు వాళ్ళందరితో యుద్ధం చేస్తున్నారనమాట. సో, ఆయన మనసు బాధేసిద్ది. దీనికోసమా నేను నా బంధువులతో యుద్ధం చేస్తుంది అని. సో, అప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేయలేను అని అనుకుంటాడో, ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు
అర్జునునికి భగవద్గీతను ఉపదేశిస్తారు. సో, ఈ విధంగా మనకి భగవద్గీత అయితే వచ్చింది. స్వయాన శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత చెప్తారనమాట. సో, నెక్స్ట్ క్లాస్ నుంచి అయితే మనం శ్లోకములు నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.